విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 6వ తేదీన జరిగే చలో విజయవాడ కార్యక్రమం జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు పిలుపునిచ్చారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం ముగుస్తుందని, విద్యార్థుల సమస్యలను ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందన్నారు. విద్యార్థుల ఫీజులు యాజమాన్యాల ఖాతాల్లోకి జమ చేస్తామని హామీ ఇచ్చి గత 2 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ ఒక్క దఫా కూడా పూర్తి స్థాయిలో విడుదల చేయలేదని అన్నారు. దీనితో ఫీజులు కడితేనే పరీక్షలు అనుమతిస్తామని యాజమాన్యాలు చెల్లించి చెప్పడంతో ఫీజులు చెల్లించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువగలం పాదయాత్రలో నేటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 77ను రద్దు చేసి పీజీ ఎక్కడ చదువుకున్నా ఫీజులు చెల్లిస్తామని, దీనిని అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు నోరు మెదపడం లేదని తెలిపారు. కాకినాడ జిల్లా కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో ఉన్న సమస్యల పరిష్కారం చేయాలని సెప్టెంబర్ 6వ తేదీన విజయవాడలో జరిగే మహాధర్నాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు కాకినాడ బాలాచెరు సెంటర్లో పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసేది ఏంటి, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ అదేవిధంగా పాఠశాలలోకి విద్యార్థి సంఘాలు ఇతరులు ఎవరిని వెళ్ళకూడదని ఏదైతే ఇచ్చిన ఉత్తర్వుల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి 6,400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని వెంటనే ఈ ప్రభుత్వం విడుదల చేయాలి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మెస్ ఛార్జీలు కాస్మోడి ఛార్జీ పెంచాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు మేము అధికారంలోకి వస్తే విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామని చాలా పొగడ్బాలు చెప్పారు. కానీ ఈరోజు ప్రభుత్వాలు మారినా కానీ పరిస్థితులు మాత్రం మారేటువంటి పరిస్థితి ఈరోజు విద్యారంగంలో లేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలి. లేని పక్షంలో ఈ చలో విజయవాడ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఒకరిని కదిలిస్తాము. విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయలేని పక్షంలో ఈ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తామని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాము. అదేవిధంగా యూనివర్సిటీల్లో ఏదైతే ఖాళీగా ఉన్న పోస్టును భర్తీ చేయాలి. హాస్టల్ విద్య మెస్ కాస్మోడి ఛార్జీలని 3,000 రూపాయలు పెంచాలని, జీవో నెంబర్ 77ని రద్దు చేయాలని కోరుతూ ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము. అదేవిధంగా విద్యార్థి లోకం ఈ పిలుపుని ఎస్ఎఫ్ఐ పిలుపుని అందుకుని వేలాది మంది విద్యార్థులు ఈ చలో విజయవాడకి తరలి రావాలని ఎస్ఎఫ్ఐ మేము కోరుతా ఉన్నాం.